ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ముసలావిడ ఊరి చివరన నివాసం చేస్తూ ఉండేది. ఆ ముసలావిడ ఇంటి ముందు ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టుకు చాలా చింతకాయలు కాసేవి. ఊరి వారంతా ఆ చింత చెట్టు యొక్క చింతకాయలను తీసుకొని వెళ్ళేవారు. ఒకరోజు ఇలానే ఆ ఊరిలో వాళ్ళంతా చింతకాయలు ఏరుకోవడానికి చింత చెట్టు కిందికి వస్తారు. అక్కడే కాంతమ్మ గారు కూడా ఉంటారు. కాంతమ్మ గారు భోజనం చేశారా? ఇందాకే భోజనం తిన్నాను బాబు, మీరు తిన్నారా? ఏం కూర వండుకున్నారు కాంతమ్మ గారు? చికెనా మటనా? మీరు ఒక్కరేగా తినేది? అవునే సరస్వతి, నేను ఒక్కదాన్నే. కానీ నా దగ్గర చికెను మటను వండుకునే అంత డబ్బులు ఎక్కడున్నాయి? కాంతమ్మ గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉంది లక్ష్మి. ఏంటి మీరంతా కట్టకట్టుకుని ఒకేసారి నా దగ్గరికి వచ్చారు? అదేం లేదు కాంతమ్మ గారు, చింతకాయలు ఏరుకొని తీసుకుపోవడానికి వచ్చామండి. అవునా, సరే కాని ప్రతిరోజు చింతకాయలు ఏరుకొని వెళ్తున్నారు. అవన్నీ మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం కాంతమ్మ గారు, పప్పుల్లోకి చారు చేసి పోసుకుంటాం. ఈ వేసవి కాలంలో చింతపండు చారు చాలా బాగుంటుందండి. అందుకే మేము పదే పదే చింతపండు చారే చేసుకొని తింటాం. అవును కాంతమ్మ గారు, ఈ వేసవి కాలంలో చింతపండు చారు చాలా బాగుంటుందండి. పప్పుల్లో కూడా ఈ చింతపండు చారు పోసుకుంటే చాలా బాగుంటుంది కాంతమ్మ గారు. ఈ వేసవి కాలం అంతా ఈ చింతపండుతోనే ఎక్కువగా మేము భోజనం చేస్తాం కాంతమ్మ గారు. అవును కాంతమ్మ గారు, ఈ చింతపండు చారు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చెట్టే మీది కదండి. అవునే సరస్వతి, ఒకసారి ట్రై చేయాలి. సరే, చింతకాయలు తీసుకొని వెళ్ళండి. కాంతమ్మ గారు, మన ఊర్లో ఇది ఒకటే చింత చెట్టు ఉందండి. మీరు ఈ చెట్టుని మా కోసమే పెట్టినట్టుంది కాంతమ్మ గారు. ఇలా చెప్పి ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్లి చింతకాయలు ఏరుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. కాంతమ్మ గారు ఇలా ఆలోచిస్తారు. చింతపండు తింటే ఒక్క రోజు 2 రోజులో చారు చేసుకొని తింటారు. ప్రతిరోజు ఎలా తింటారు? వీళ్ళు నాకు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? ఎలాగో ఈ చింత చెట్టు కాయలు వట్టిగానే కింద రాలిపోతున్నాయి కదా, వట్టి ఎందుకు పోవడం అని వాళ్ళకి ఇస్తున్నా, పోనీలే. ఇలా అనుకొని కాంతమ్మ గారు ఇంట్లోకి వెళ్ళిపోతారు. రంగయ్య, సరస్వతి, మనము కాంతమ్మ గారి చింత చెట్టు దగ్గరికి వెళ్లి చింతకాయలు తీసుకొని రావడం, ఇలా మనము పట్నంలో అమ్ముకోవడం వల్ల మనకు డబ్బులు వస్తున్నాయి. మనమేమో కాంతమ్మ గారితో అబద్ధం ఆడాం. మనము ప్రతిరోజు చింతపులుసు చారు చేసుకొని తింటున్నామని. ఈ కాంతమ్మ గారికి అనుమానం వస్తే ఎలా అండి? మనం ఈ చింతకాయలను అమ్ముకున్నట్లు కాంతమ్మ గారికి తెలిస్తే మనకు ఫ్రీగా చింతకాయలు ఇవ్వదండి. ఆవిడకు తెలిసే ఛాన్సే లేదు లక్ష్మి, నువ్వేం భయపడకు. అవును లక్ష్మి, మనము ఒక్కొక్కసారి పట్నంలో అమ్ముతున్నాం, ఒక్కొక్కసారి మార్కెట్ లో అమ్ముతున్నాం. ఆ ముసలావిడ ఆ ఇల్లు దాటి బయటికే రాదు. ఇంకా మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది, మనం అమ్ముకునేది ఎప్పుడు చూస్తుంది? ఏం భయపడకు లక్ష్మి, అదంతా ఏమీ జరగదులే. కాంతమ్మకి మనం ఇలా అమ్ముకొని డబ్బులు తీసుకుంటున్నట్టు ఆవిడకి అసలుకే తెలియదు. నువ్వేం భయపడకు లక్ష్మి. మనం ఇలా కాంతమ్మ గారి చింత చెట్టు యొక్క చింతకాయలు తీసుకొని అమ్ముకుంటున్నట్లు కాంతమ్మ గారికి తెలియకూడదు. ఒకవేళ ఆమెకు తెలిసినట్లు మాట్లాడినా మేము అలా చెయ్యట్లేదు అని మనం మాట్లాడాలి. సరేనా? సరేలే రామయ్య, అలాగే మాట్లాడదాం. సరే పదండి, ఇక వెళ్దాం. ఇలా అనుకొని అక్కడ నుండి కొంచెం ముందుకి నడుస్తారు. హే లక్ష్మి, సరస్వతి, ఇక్కడ చాలా ఇళ్ళులున్నాయి. మనం ఇక్కడే కూర్చొని చింతకాయలు అమ్ముకుందాం, సరేనా? అవును రామయ్య, అలాగే చేద్దాం. అలా చేస్తేనే మనకిక్కడ చింతకాయలు చాలా అమ్ముడుపోతాయి, మనకు చాలా డబ్బులు కూడా వస్తాయి. సరే పదండి, ఇక్కడ కూర్చొని మనం చింతకాయలు అమ్ముదాం. ఇలా అనుకొని అక్కడే చింతకాయలు అమ్మడానికి కూర్చుంటారు. రండి బాబు రండి, చింతకాయలు చాలా అగ్గోక ఇస్తున్నామండి. రండి బాబు రండి, చాలా టేస్టీ టేస్టీ చింతకాయలండి. రావాలండి, అందరు కొనుక్కొని వెళ్ళాలండి. చాలా మంచి చింతకాయలండి. ఇవి మీ పప్పుల్లో వేసుకోవచ్చండి, మీరు చారు చేసి వేసుకోవచ్చండి. రావాలి బాబు రావాలి, చింతకాయలు కొనుక్కొని పోవాలి. రావాలండి రావాలి, అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ రావాలండి రావాలి. మా చింతకాయలు కొనాలండి కొనాలి. ఇప్పుడే చెట్టు నుండి తెంపుకొని తీసుకొని వచ్చామండి. తాజా తాజా చింతపండ్లండి, రావాలండి రావాలి. ఈ తాజా చింతపండు మీ కూరల్లో వేసుకుంటే, మీ పప్పుల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బాబు. రండి బాబు రండి, ఇప్పుడే చింత చెట్టు నుండి తీసుకొచ్చిన చింతకాయలండి, రావాలండి రావాలి. ఈ చింతకాయలు చాలా తాజాగా ఉన్నాయండి, రావాలి బాబు రావాలి. ఈ చింతకాయల
చింతకాయలను కొనుక్కొని పోవాలి. ఇలా అక్కడ కూర్చొని చింతకాయలు అమ్ముకుంటారు. ఇంటి దగ్గర కాంతమ్మ గారు వీళ్ళు చింతకాయలు ప్రతిరోజు ఎందుకు తీసుకెళ్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు చింతకాయలు తెంపుకొని వెళ్తున్నారు. నిజంగానే ప్రతిరోజు చింతపులుసు చారు తినబుద్ధి అవుతుందా? ప్రతిరోజు పప్పులో ఎలా వేసుకుంటారు? ప్రతిరోజు ఒకే కూర తినాలనిపించదు కదా. వీళ్ళు నాకు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? ఏమోలే, ఆ చింత చెట్టుకు చాలా చింతకాయలు ఉన్నాయి కదా అని నేనే వాళ్ళని చింతకాయలు తీసుకెళ్ళమని చెప్తున్నా. ఇంట్లోకి కూరగాయలు కూడా అన్ని అయిపోయాయి. అలా మార్కెట్ కి వెళ్లి ఏమైనా కూరగాయలు తీసుకొచ్చుకుంటా. కాంతమ్మ గారు ఇలా అనుకొని కూరగాయలు కొనడానికి మార్కెట్ కి వెళ్తారు. కాంతమ్మ గారికి దారిలో రమేష్ కనిపించి ఇలా చెప్తాడు. కాంతమ్మ గారు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను మార్కెట్ కి వెళ్తున్నాను బాబు. ఇంట్లోకి కూరగాయలు ఏం లేవు. అయితే కూరగాయలు కొనుక్కరావడానికి మార్కెట్ కి వెళ్తున్నా. అవునా కాంతమ్మ గారు? కాంతమ్మ గారు మీకు ఈ విషయం తెలుసా అండి? ఏ విషయం బాబు? రామయ్య, సరస్వతి, లక్ష్మి వాళ్ళు మీ చింత చెట్టు చింతకాయలు తీసుకొని వాళ్ళు మార్కెట్ లో అమ్ముకుంటున్నారండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అవునా బాబు, నాకు ముందే అనుమానం వచ్చి నేను వాళ్ళని అడిగితే ఈ చింతకాయలు మేము కూరల్లోకి తీసుకువెళ్తున్నాం కాంతమ్మ గారు, పప్పుల్లో చారులో చాలా బాగుంటుంది ఈ చింతకాయలని నాతో చెప్పారు బాబు. కూరలోకి వేసుకోవడానికి మాత్రమే ఈ చింతకాయలు తీసుకెళ్తున్నామని నాతో చెప్పారు బాబు. వీళ్ళు ఇలా అమ్ముకుంటున్నారని నాకు తెలీదు. నా చెట్టు యొక్క చింతకాయలే ఫ్రీగా తీసుకువెళ్లి వాళ్ళు మార్కెట్ లో అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. కనీసం నాకు కొన్ని డబ్బులు కూడా అందులో నుండి ఇవ్వట్లేదు. అవును కాంతమ్మ గారు, మిమ్మల్ని వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. మళ్ళీ మీ చింత చెట్టు దగ్గరికి వస్తారు కదా చింతకాయలు తీసుకువెళ్ళడానికి, అప్పుడు మీరు వాళ్ళని డబ్బులు అడిగి చింతకాయలు తీసుకొని వెళ్ళమని చెప్పండి. అవును బాబు, నేను అలానే అనుకుంటున్నా. డబ్బులు ఇస్తేనే చింతకాయలు తీసుకొని వెళ్ళమని చెప్తా, లేదంటే నా చింత చెట్టు దగ్గరికి వస్తే వాళ్ళ కాళ్ళెరగొడతా. చాలా కృతజ్ఞతలు బాబు నాకు ఈ విషయం చెప్పినందుకు. అయ్యో పర్వాలేదు కాంతమ్మ గారు, మీరు ముసలివారు, మీరు ఎక్కడికని వెళ్ళి ఆ చింతకాయలను అమ్ముకుంటారు చెప్పండి. వాళ్ళు ఎంతో కొంత డబ్బులు మీకు ఇస్తే సహాయంగా ఉంటుంది కదా అని నేను మీతో ఇలా చెప్పాను కాంతమ్మ గారు. సరే కాంతమ్మ గారు, నేను వెళ్ళొస్తా. అలాగే బాబు. రమేష్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. కాంతమ్మ గారు మార్కెట్ కి వెళ్తారు. మరుసటి రోజు సరస్వతి, రామయ్య, కాంతమ్మ చింత చెట్టు యొక్క చింతకాయలు తీసుకువెళ్ళడానికి వస్తారు. కాంతమ్మ గారు వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ అక్కడే నిల్చొని ఉంటారు. చారా, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఈ రోజేంట్రా రామయ్య, చాలా లేటుగా వచ్చారు? మా కోసమా? మా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు కాంతమ్మ గారు? ఈ రోజు ఏంటి మీరు కొత్తగా మాట్లాడుతున్నారు? అవునరా, మీకోసమే నేను ఎదురు చూస్తున్నా. మీకు ప్రతిరోజు నేను ఫ్రీగా చింతకాయలు ఇస్తున్నాను కదా. ఈ రోజు నుండి నేను మీకు చింతకాయలు ఫ్రీగా ఇవ్వను. మీరు డబ్బులు ఇస్తేనే నా చింత చెట్టు యొక్క చింతకాయలు మీరు తీసుకువెళ్ళాలి, లేదంటే మీరు వట్టిగానే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అదేంటి కాంతమ్మ గారు, డబ్బులిచ్చి తీసుకువెళ్ళమంటున్నారు? ఇవి ఫ్రీగానే వస్తున్నాయి కదా, ఫ్రీగానే కింద పడిపోతున్నాయి. అందుకే మేము వాటిని తీసుకువెళ్లి కూరల్లోకి వేసుకుంటున్నాం. దీనికి డబ్బులు ఎందుకు చెప్పండి కాంతమ్మ గారు? మీరు కూరల్లోకి వేసుకుంటే నేనేమి వద్దని చెప్పానురా, కానీ మీరు మార్కెట్ లోకి వెళ్ళి అమ్ముకుంటున్నారు కదా, మీకు నేను ఇక నుండి ఫ్రీగా ఇస్తే ఎలా చెప్పండి? అందుకే మీరు నాకు డబ్బులు ఇచ్చి మాత్రమే ఈ చింతకాయలు తీసుకువెళ్ళండి. ఏంటి, మేము ఈ చింతకాయలని మార్కెట్ లో అమ్ముకుంటున్నామా? ఎవరు చెప్పారు కాంతమ్మ గారు? అదంతా అబద్ధం అండి, మేము అలా చేయట్లేదు. మేము ఈ చింతకాయలను కూరల్లోకి మాత్రమే వేసుకుంటున్నాం కాంతమ్మ గారు. మీతో మేము అబద్ధం ఆడదామా చెప్పండి? ఎవరు అబద్ధం ఆడుతున్నారో నాకు తెలుసులేవే సరస్వతి, నువ్వు నాకు చెప్పకు. మీరు ఏదైనా మాట్లాడండి, ఏదైనా చెప్పండి. నాకు మాత్రం డబ్బులు ఇచ్చే మీరు చింతకాయలు తీసుకొని వెళ్ళాలి, లేదంటే మిమ్మల్ని ఒక్క చింతకాయ కూడా నేను తీసుకొని వెళ్ళనివ్వను. అయ్యో కాంతమ్మ గారు, అలాంటిదేం లేదండి. మీకెవరో తప్పుగా చెప్పారు. మేము అలా ఏం చెయ్యట్లేదండి. మేము కూరల్లోకి మాత్రమే ఈ చింతకాయలు వేసుకుంటున్నామండి. ఏంటే లక్ష్మి, ఇది ఊరి చివరన ఉంటుంది, దీనికి ఊరిలో జరిగే విషయాలు ఏవీ తెలియదు అని అనుకుంటున్నావు కదా. మీరంతా అలానే అనుకుంటున్నారు కదా. నిన్న మీరు ఇక్కడ నుండి చింతకాయలు తీసుకొని వెళ్లి ఊరిలో అమ్మడం నేను చూడలేదనుకుంటున్నావానే? మీరు ఊరిలో చింతకాయలు అమ్మడం నేను నా కళ్ళారా చూశాను. మర్యాదగా చెప్పండి, మీరు ఈ చింతకాయలు తీసుకువెళ్లి మార్కెట్ లోనే అమ్ముతున్నారు కదా? అది అలాంటిదేం లేదు కాంతమ్మ గారు. మీరెవరిని చూసి ఎవరనుకున్నారు? మేము అలా ఎందుకు చేస్తాం చెప్పండి.
మీరేదైనా చెప్పండిరా, నాకు సంబంధం లేదు. మీరు ఈ రోజు నుండి డబ్బులు ఇచ్చి మాత్రమే చింతకాయలు తీసుకొని వెళ్ళాలి. ఫ్రీగా చింతకాయలు ఇచ్చే సమస్యే లేదు. డబ్బులు ఇస్తేనే చింతకాయలు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళనిస్తా. లేదంటే ఒక్క చింతకాయ కూడా మీకు నేను ఇవ్వను. సరే, మీ చింతకాయలు మీ దగ్గరే ఉంచుకోండి కాంతమ్మ గారు. మాకేం అక్కర్లేదు, మేము వెళ్తున్నాం. మేము డబ్బులు ఇవ్వం, మీ చింతకాయలు మాకొద్దండి. ఇలా చెప్పి రామయ్య, సరస్వతి, లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంత దూరం నడిచిన తర్వాత సరస్వతి, రామయ్య, లక్ష్మి ఇలా మాట్లాడుకుంటారు. రామయ్య, మనము చింతకాయలు తీసుకొని అమ్ముతున్నట్లు కాంతమ్మ గారికి తెలిసింది. ఇప్పుడు ఎలా? మనల్ని చింతకాయలు తీసుకొనివ్వట్లేదు కదా, మనం ఎలా చింతకాయల వ్యాపారం చేస్తాం చెప్పు? అవును సరస్వతి, మనల్ని ఇక చింతకాయలు ఫ్రీగా తీసుకొనివ్వదు. మనము డబ్బులు పెట్టి ఆ చింతకాయలు తీసుకోలేము. ఈ ఊరిలో కేవలం ఆ ఒక చింత చెట్టు మాత్రమే ఉంది. ఎలాగైనా ఆ చింత చెట్టు యొక్క చింతకాయలు తీసుకొని వెళ్ళి మనం ఈ ఎండాకాలం పోయేంత వరకు మనము చింతకాయల వ్యాపారమే చెయ్యాలి. మనకు ఈ చింతకాయల వ్యాపారం వల్లనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి సరస్వతి. అవును రామయ్య, నువ్వు చెప్పింది నిజమే. కానీ మనల్ని కాంతమ్మ గారు చింతకాయలు ఫ్రీగా తీసుకొనివ్వట్లేదు కదా, మనం ఎలా చింతకాయల వ్యాపారం చేస్తాం చెప్పు? అవును లక్ష్మి, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనము ఈ చింతకాయల వ్యాపారం ఈ వేసవి కాలంలో చేస్తేనే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ వేసవి కాలంలో చింతకాయలకు చాలా రేటు ఉంటుంది లక్ష్మి. నువ్వు చూస్తున్నావు కదా చింతకాయలు ఎంత ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో. మనం ఈ రోజు రాత్రి కాంతమ్మ గారి చింత చెట్టు కిందికి వెళ్లి అక్కడ ఉన్న చింతకాయలన్నీ ఏరుకొని వచ్చి ప్రొద్దున్నే మార్కెట్ కి వెళ్లి చింతకాయలు అమ్ముదాం. ఇలానే ప్రతిరోజు వ్యాపారం చేద్దాం. ఇక నుండి మనం రాత్రి వెళ్లి మాత్రమే కాంతమ్మ గారి చింత చెట్టు యొక్క చింతకాయలు ఏరుకొని వద్దాం. సరేనా లక్ష్మి? సరేనా సరస్వతి? అలాగే రామయ్య, ఈ ఐడియా చాలా బాగుంది. మనము రాత్రి వెళ్లి చింతకాయలు ఏరుకొని వచ్చి ప్రొద్దున్నే మార్కెట్ కి వెళ్లి చింతకాయలు అమ్ముదాం. మనం ప్రతిరోజు ఇలా చేస్తే కాంతమ్మ గారికి మనం చింతకాయల వ్యాపారం చేస్తున్నట్టు తెలియదు. మనము కాంతమ్మ గారికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఫ్రీగానే చింతకాయలు వస్తాయి. సరే, ఇక ఇంటికి వెళ్దాం పదండి. రామయ్య, సరస్వతి, లక్ష్మి ఇంటికి వెళ్తారు. రాత్రవుతుంది. రామయ్య, లక్ష్మి, సరస్వతి కాంతమ్మ గారి చింత చెట్టు కిందికి వస్తారు. కాంతమ్మ గారు ఇంట్లోనే ఉంటారు. మెల్లగా నడవండి, కాంతమ్మ గారు ఇంట్లోనే ఉన్నారు. ఆవిడకి తెలిస్తే మనల్ని ఇంకొకసారి చింత చెట్టు కిందికి రానివ్వరు. ఆవిడకి తెలియకుండా మనము ఈ కింద రాలి పడిన చింతకాయలన్నీ ఏరుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నిశ్శబ్దంగా వీటన్నిటిని ఏరుకొని వెళ్దాం. అవును నిజమే, కాంతమ్మ గారికి తెలియకూడదు. చాలా నిశ్శబ్దంగా ఈ చింతకాయలన్నీ ఏరుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. త్వరగా చింతకాయలన్నీ ఏరండి, మళ్ళీ కాంతమ్మ గారు వచ్చేస్తారేమో. త్వరగా ఈ చింతకాయలన్నీ ఏరండి. రామయ్య, సరస్వతి, లక్ష్మి చింతకాయలు ఏరుకుంటారు. ఇంట్లో ఉన్న కాంతమ్మ గారికి బయట నుండి ఏదో శబ్దమవుతున్నట్టు వినిపిస్తుంది. కిటికీలో నుండి బయటకు చూస్తారు. రామయ్య, సరస్వతి, లక్ష్మి చింతకాయలు ఏరుకోవడం చూస్తారు. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది. డబ్బులిచ్చి చింతకాయలు తీసుకొని వెళ్ళమంటేనేమో వెళ్ళలేదు, ఇప్పుడు రాత్రి ఫ్రీగా చింతకాయలు ఏరుకొని వెళ్ళడానికి వచ్చారు. ఆగండి, మీ దగ్గర ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. ఎలా డబ్బులు వసూలు చేయాలో నాకు తెలుసు. మీరు డబ్బులతోనే చింతకాయలను కొని ఇక్కడ నుండి తీసుకొని వెళ్తారు. కాంతమ్మ గారు ఇలా అనుకొని తను మాట్లాడుతూ దయ్యం వాయిస్ లో తన వాయిస్ ని ప్లే చేస్తారు. రే, ఎవడ్రా నా చింత చెట్టు కిందికి వచ్చింది? నా చింతకాయలన్నీ ఫ్రీగా తీసుకొని వెళ్దామనుకుంటున్నారా? మర్యాదగా డబ్బులిచ్చి చింతకాయలను తీసుకొని వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తా. మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టను. ఆ వాయిస్ ఎవరిది? ఎవరలా మాట్లాడుతున్నారు? ఇదేదో దయ్యం వాయిస్ అనిపిస్తుందేంటి? ఇక్కడ ఏమైనా దయ్యం ఉందా? కొంపదీసి కాంతమ్మే దయ్యమా? ఆ ముసల్దే దయ్యం కావచ్చు. నువ్వు ఆగు లక్ష్మి, ప్రతిదానికి భయపడతావు. దయ్యం లేదు, భూతం లేదు. అదేదో మాట్లాడుకుంటున్నట్టుంది. ఎవరో మాట్లాడుకుంటున్నారు కావచ్చులే. ఏంట్రా రామయ్య, భయం లేదారా నీకు దయ్యం అంటే? అంటే నువ్వు నా చింత చెట్టు కిందికే వచ్చి నువ్వు నా దగ్గరే ఫ్రీగా చింతకాయలు తీసుకొని వెళ్దామనుకుంటున్నావు కదా. మర్యాదగా మీరందరూ ఏరుకున్న చింతకాయలన్నీ అక్కడే పడేసి వెళ్ళండి. ప్రొద్దున వచ్చి కాంతమ్మ గారికి డబ్బులిచ్చి ఆ చింతకాయలను తీసుకొని వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని ప్రాణాలతో నేను విడిచిపెట్టను.
మిమ్మల్ని చంపేస్తా. అయ్యో వద్దు దయ్యం గారు, మమ్మల్ని ఏం చెయ్యకండి, మమ్మల్ని చంపేయకండి దయ్యం గారు. ఈ చింతకాయలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తాం. ప్రొద్దునే వచ్చి కాంతమ్మ గారికి డబ్బులు ఇచ్చి చింతకాయలు తీసుకొని వెళ్తాం. దయచేసి మమ్మల్ని వదిలేయండి దయ్యం గారు. రైట్, ఇప్పుడు దారికి వచ్చారు. మర్యాదగా చింతకాయలన్నీ అక్కడే వదిలేసి ప్రొద్దునే వచ్చి కాంతమ్మ గారికి డబ్బులు ఇచ్చి చింతకాయలు తీసుకొని వెళ్ళండి. వెళ్ళండి ఇక్కడ నుండి. పదండి పదండి, తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. పొద్దున్నే వచ్చి కాంతమ్మ గారికి డబ్బులు ఇచ్చి చింతకాయలు తీసుకొని వెళ్దాం. త్వరగా పదండి, ఆ దయ్యం మనల్ని చంపేస్తుంది. లేదంటే తొందరగా పదండి. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ గారింటికి రామయ్య, సరస్వతి, లక్ష్మి వచ్చి, కాంతమ్మ గారు, ఇక నుండి మేము మీకు డబ్బులు ఇచ్చే చింతకాయలు తీసుకొని వెళ్తామండి. దయచేసి మమ్మల్ని క్షమించండి కాంతమ్మ గారు. అలాగేరా రామయ్య, డబ్బులు ఇచ్చే చింతకాయలను తీసుకొని వెళ్ళండి. ఇక ఆ రోజు నుండి కాంతమ్మ గారికి డబ్బులిచ్చే చింతకాయలను తీసుకొని వెళ్తారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.